హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ పిండి వంటలు చేస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేవు, బోరింగ్ ఉంటుంది. ఈవినింగ్ వాళ్ళ డ్యూటీ నుంచి రాగానే తినడానికి ఏముంది తెలియదు. సో అసలు కారపూస ఉంటాయి మీ దగ్గర ఏమంటారు కామెంట్ ఎలా తయారు చేస్తుందో చూద్దాం. ఎలా తయారు చేస్తుందో, ఎలా పిండి కలుపుతుందో చూద్దాం. పిండి జల్లగొట్టడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ వచ్చేసి బియ్యం పిండి అనమాట, తర్వాత శనగపిండి, మంచిగా కలిపేసుకొని సాల్ట్, వాము, చిల్లీ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. కారం కొంచెం తగ్గింది అనుకుంటే ఎక్కువ కారం ఏం కూడా తినమాట. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత బాయిలింగ్ వాటర్ లైట్గా హీట్ చేయాలి. వాటర్ని కూడా యాడ్ చేసి మంచిగా పిండి కలిపేసి మంచిగా మొత్తం కలుపుకొని కలిసిపోయేలా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది కలపడం. ఫైనల్లీ ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం కలిపినాక కళాయి పెట్టి ఆయిల్ వేసింది అనమాట. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడే లైట్గా హీట్ అవుతుంది అనమాట. పొయ్యి మీద అయితే చాలా టేస్టీగా ఉంటాయి కారపూస. హెల్త్కి కూడా మంచిది. పొయ్యి మీద వంటలు కట్టెలో వేస్తే బాగుంటాయి అనమాట. ఆయిల్ హీట్ ఎక్కింది అనమాట. శాంపిల్ వేసింది మా మమ్మీ. హీట్ అయిందా లేదా చూడడానికి టెస్ట్ చేసింది అనమాట. శాంపిల్ వేసింది. లెట్స్ స్టార్ట్ కారపూస. ఇప్పుడు శాంపిల్ వేసింది, కారపూస స్టార్ట్ చేసింది. అవి ఉడుకుతుంటేనే మంచిగా మనకి తినాలి అనిపిస్తుంది. మంచిగా ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిందనమాట. చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఎప్పుడు తిందామో అని రెడీగా ఉన్నాము మేమైతే. పొయ్యి చూడండి మంచిగా మండుతుంది, మంచిగా ఉడుకుతున్నాయి. మా కారపూసని ఇలా చేసాను అన్నమాట. ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటాను మంచిగా. మా కారపూస స్టార్ట్ అయింది, తినేద్దామా ఇంకా రెడీగా వేస్తుంది కదా మీకు కూడా. ఫైనల్లీ మన కారపూస రెడీ అయిపోయింది అనమాట. చాలా బాగున్నాయి ఇక చూడడానికి. టేస్ట్ చూద్దాం మరి ఎలా ఉన్నాయో. వావ్, సూపర్. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. చాలా బాగున్నాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.